సార్ రత్నాలు జ్యోతిష శాస్త్రం ప్రకారమే ధరించాలా? లేకపోతే నార్మల్‌గా గూడా ధరించొచ్చా? అంటే జనరల్‌గా ముఖ్యంగా శాస్త్రంలో ఏం చెప్పబడ్డదంటే, రత్నధారణ అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే ధరించాలి. నార్మల్‌గా ధరించాలా అనేది ఇప్పుడు నిజంగా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీకొక విషయం చెప్తా. మీకొక గ్రీన్ కలర్ నచ్చిందనుకోండి. బేసికల్‌గా మీకు ఆ గ్రీన్ కలర్ నచ్చిందంటే మీ హారోస్కోప్ స్టడీ చేస్తే మీకు ఎమరాల్డ్ స్టోన్ గ్రీన్ కలరే వస్తుంది మెజారిటీగా. బట్ అలా నచ్చిందని అది ప్రమాణం కాదు. నిజంగా జ్యోతిష శాస్త్రంలో ముఖ్యమైన రెమెడీ ఏందంటే రత్నాలు పెట్టుకోవడం. సో, కాబట్టి మనం ఈ శాస్త్రాలను కూడా మనం బిలీవ్ చేస్తాం కాబట్టి, నిజంగా రత్నధారణ అన్నది జ్యోతిష్ శాస్త్ర ఆధారంగానే ధరించాలి. దాంట్లో ఏ రత్నం మనకు సూటబుల్ ఉందనేది కూడా మన అభిరుచులకు తగ్గట్టే జ్యోతిష్ శాస్త్రం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా నిజంగా అండి మీరు డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇస్తే, మీ రుచులు, అభిరుచులు అన్ని వివరాలు తెలిసిపోతాయి. మీ క్యారెక్టర్ తెలుస్తుంది, మీ నేచర్ తెలుస్తుంది. ఇలాంటివన్నీ జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. కాబట్టి రత్నధారణ ఎస్పెషల్లీ జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటే అక్యురసీ. అంటే దానివల్ల నిజంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఫలితాలు కరెక్ట్‌గా ఉంటాయి. అదే మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రెషియస్ స్టోన్స్. ఇవి ఆర్డినరీ ఫ్యాన్సీ స్టోన్స్ కాదు. అందులో విలువైనయి, రేర్‌గా ఉంటాయి. గ్రహాలకు సంబంధించింది. ఇలాంటి ఇంత అమూల్యమైనయి, ఇంత ప్రతిభావంతమైన రత్నాలను ఇష్టం ఉన్నట్టు కూడా పెట్టుకోకూడదు. ఇదొక పర్టిక్యులర్ పర్పస్ కోసం ఉన్నాయి. కాబట్టి మనం జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా పెట్టుకుంటేనే నిజంగా మనకు బెనిఫిట్ అనేది ఉంటుంది.